చెయ్యకూడదు, జరిగించకూడదు అని చెప్తున్నారు. చాలామంది అంటూ ఉంటారు, ఇప్పటి దినాలలో ఆ పరిస్థితులు ఎక్కువైపోయినాయి కనుక వాటి గురించే జాగ్రత్త చెప్పాలి. ఆ సమయంలో ఏదైతే ఉందో దానికోసమే చెప్పాలి. చెప్పకపోతే మిగిలినటువంటి వాళ్ళు కూడా పాడైపోతారు. చెప్పేవాడు లేక ఏమయ్యారంట, చెడిపోతారు. హల్లెలూయా. జ్వరం వచ్చిందనుకోండి, ఆ జ్వరం గురించి జాగ్రత్తగా చెప్పాలి డాక్టర్ గారు. ఆయన 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 ఉద్యోగం అది. అందుకనే చాలా మంది విధవరాండ్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంట, బలహీనంగా ఉంటారు. వాళ్ళని మోసం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే విధవరాలుగా ఉన్న, లేకపోతే అందరిలో ఉన్న ఏకాకిగా ఒంటరి భావం కలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి వారిని స్త్రీలైనా పురుషులైనా, ఒక స్త్రీ గురించే కాదు, ఇక్కడ మనం ఒక వాక్యము పరిశుద్ధాత్మదేవుడు బోధిస్తున్నాడంటే అది స్త్రీలకి, పురుషులకు, దైవజనులకి, విశ్వాసులకు, వింటున్న వారికి, చూస్తున్న వారికి, అందరికీ ఈ మాటలు, అందరికీ ఈ మాటలు. ఒక స్త్రీ 60 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఎన్ని పెళ్ళిళ్ళు? ఒక పురుషుడు ఆయనైతే 100 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. స్త్రీలు, పురుషులు చాలా మంది ఈ దినాలలో. అంటే నేనేమంటానంటే, నేను కాదు, దేవుని వాక్యం ఏమంటుందంటే, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, అనాథను అనుకున్నప్పుడు, ఏకాకినయ్యని అనుకున్నప్పుడు ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళమాకు. అది తప్పు. తప్పు మార్గంలో నేను తీసుకుని వెళ్ళద్దు. ఎంత మంచిగా సంభాషణ ప్రారంభించినా అది చివరికి ఎక్కడికి వెళ్ళద్ది? పాపంలోనికే వెళ్ళద్ది. పాపంలోనికే వెళ్ళద్ది. ఎంత మంచిగా ప్రారంభించినా అది ఇద్దరు పురుషులు మాట్లాడుకున్నా కొంతసేపు మంచిగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత మూడో వ్యక్తి గురించి మాట్లాడడం ప్రారంభిస్తారు. ఆ తర్వాత వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు మాట్లాడుకోవడం ప్రారంభిస్తారు. ఇలా రకరకాలుగా నిజం చెప్పు, నువ్వు మాట్లాడిన గంట సేపులో పరిశుద్ధంగానే మాట్లాడావా? ప్రసిద్ధమైన మాటలే వచ్చినాయా? విస్తారమైన మాటల్లో దోషం ఉండక, అంటే ఏదో తప్పు మాట్లాడేవని కాదు, ఇక్కడ దేవుని వాక్యం